కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? అంటే మామూలు పెన్షన్లు వేరు, ఈ పెన్షన్లు వేరు. ఇదేంటంటే వయసు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే పెన్షన్. ఇప్పుడు ఏంటంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధానం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం తరపున పెన్షన్లు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మందికో 25 లక్షల మందికో ఇస్తున్నారు. 1800 ఎంతో ఇస్తారు. ఇదివరకు 1200 ఉండేది, 800 ఉండేది, 800 నుంచి 1200, 1850 రూపాయలు అంత ఇస్తున్నారు. అయితే అదేం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పంపిస్తుంది, వాళ్ళకి ఆ లెక్కలకి డబ్బులు రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మిగతా జమ వేసేసుకుని మిగతా ఈ పెన్షన్ స్కీమ్లో ఇచ్చేస్తుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇచ్చే సామాజిక పెన్షన్లో కలిసిపోతున్నాయి కదా సార్, అదే అనేది సెపరేట్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా. అవును, కాబట్టి అలా కాకుండా అదేంటి మామూలు పెన్షన్ సిస్టమ్. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే అన్ని రకాలు ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికులకి పెన్షన్ సిస్టమ్ అనేది లేదు ఇదివరకు. వాళ్ళు రిటైర్ అయిపోయిన అసలు అట్లాంటి వాళ్ళ కోసమనే ఈ పెన్షన్స్ అన్ని తీసుకొచ్చింది. ఏది నెలవారీ పెన్షన్ అది. ఇక్కడ ప్రభుత్వాలు మారినా కూడా కంటిన్యూ చేస్తున్నందుకు సంతోషించాలి. ఒకప్పుడు 30 రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత 75 రూపాయల దాకా వెళ్ళింది. 30 రూపాయల పెన్షన్ని ఎన్టీఆర్ టైంలో ప్రారంభిస్తే 75 రూపాయలు, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు టైంలో వెళ్ళింది. దాన్ని 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేశాడు. మళ్ళీ దాన్ని 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని 2000 రూపాయలు మళ్ళీ చంద్రబాబు దిగిపోయే టైంలో తనే చేశాడు. ఏది జగన్మోహన్